కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓట్లు లెక్కింపు కరీంనగర్ జిల్లాలో జరుగుతోంది. పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపుకు 14, ఉపాధ్యాయ స్థానం లెక్కింపుకు మరో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. ఇక మరో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి లెక్కింపు నల్గొండలో కొనసాగుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 19,376 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ప్రతి రౌండ్ కు 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. 2 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీకి 1,16,156 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో రౌండ్ లో 14,000 ఓట్లు లెక్కిస్తున్నారు. ఈ లెక్కన ప్రిలిమినరీగా 9 రౌండ్లు లెక్కిస్తారు. అప్పటికి ఫలితం తేలకుంటే సబ్ పార్సిల్ పద్ధతిలో ఓట్లు లెక్కించి ఫలితం తేల్చుతారు. ఓట్ల లెక్కింపు విధుల్లో 36 మంది సూపర్వైజర్లు, 64 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు, 35 మంది మైక్రో అబ్జర్వర్లు, 4 ఇన్ఛార్జ్లు, వీరికి 15 మంది అసిస్టెంట్లు, 11 మంది టాబ్లేషన్ సిబ్బంది, మరో 4 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సిబ్బంది ఉన్నారు. నూట 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 600 మంది సిబ్బంది కౌంటింగ్ కోసం పనిచేస్తున్నారు. పట్టభద్రుల స్థానంలో 17 మంది, ఉపాధ్యాయ స్థానంలో 7 అభ్యర్థులు పోటీ పడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం తేలడం ఆలస్యమైతే రెండో షిఫ్ట్ లో పనిచేసేందుకు 50 మంది అదనపు సిబ్బందిని కూడా రెడీగా ఉంచారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి 17 మంది పోటీ చేశారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి 7 బరిలో నిలిచారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీకి 9 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సీఈసీ అనుమతిచ్చాకే ఫలితాలు విడుదలవనున్నాయి. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. జరిగిన పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ కేంద్రంలోకి చేరుకున్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతున్నారు. ముఖ్యంగా ఇవి సాధారణ ఎన్నికలకు మించి కూడా పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతున్నాయని చెప్పొచ్చు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల స్థానానికి, తర్వాత టీచర్ స్థానానికి కూడా ఈ ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా పట్టభద్రుల స్థానానికి సంబంధించి 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దాంట్లో ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జీవన్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు తర్వాత టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్, గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి చంద్రశేఖర్ గౌడ్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ, జాతీయ పార్టీ బీజేపీ నుంచి కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు కూడా బరిలో ఉన్నారు. తర్వాత యువ తెలంగాణ పార్టీ తరఫున రాణి రుద్రమదేవి జర్నలిస్టు కూడా బరిలో ఉన్నారు. వీళ్ళు 4 కాకుండా ముఖ్యంగా ఇంకొక మరో 13 మంది, మొత్తం 17 మంది గ్రాడ్యుయేట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి వస్తే మొత్తం 7 బరిలో ఉన్నారు. ఈ 4 జిల్లాలకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఇది. గతంలో పాతూరు సుధాకర్ రెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. మొన్నటి వరకు ప్రజెంట్ కూడా ఆయన ఉన్నాడు తాత్కాలికంగానైనా. ఇప్పుడు మళ్ళీ కొత్త ఎమ్మెల్సీ ఎన్నికయ్యే వరకు పాతూరు సుధాకర్ రెడ్డిని మనం ఎమ్మెల్సీగా పరిగణించాల్సి ఉంటుంది. ఆయనే మళ్ళీ ఈసారి టీచర్స్ స్థానం నుంచి బరిలో నిలిచారు. అదేవిధంగా బి మోహన్ రెడ్డి, ఈయన కూడా మాజీ ఎమ్మెల్సీ, ఆయన బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరు కాకుండా రఘోత్తమ్ రెడ్డి లాంటి టీచర్స్ యూనియన్ నాయకులు, తర్వాత మొత్తం 7 బరిలో ఉన్నారు. వీళ్ళందరి సంబంధించి ఈ నెల 22న
ఓటు హక్కు 4 జిల్లాల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవన్నీ కూడా దాదాపు 4 జిల్లాల పరిధిలో 33 రెవెన్యూ డివిజన్లు 33 రెవెన్యూ డివిజన్ నుంచి బ్యాలెట్ బాక్సులని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంకు తరలించారు. అంబేద్కర్ స్టేడియంలో ఇప్పటికే సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఉన్నారు. మనం చూడొచ్చు ఈ మొత్తం 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. అది పట్టభద్రులకు 14 టేబుల్స్, తర్వాత టీచర్స్ కూడా 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ బ్యాలెట్ పేపర్లన్నీ కూడా ఫస్ట్ ముందుగా తీసి వాటిని 50 చొప్పున కట్టలుగా కడతారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు పాటిస్తారు. ఇది సాధారణ ఓట్ల లెక్కింపుకి దీనికి చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ఇది ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కును లెక్కిస్తారు. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఓటు, సెకండ్ ప్రియారిటీ ఓటు చొప్పున ఓటర్లు ఓటు వేసి ఉంటారు. దానిలో ఫస్ట్ ప్రియారిటీ ఓటు కనుక మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ వస్తే దాన్ని మనం విన్నర్గా కూడా పరిగణిస్తారు. ఉదాహరణకు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించి 1,15,458 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంట్లో సగానికంటే ఒక ఓటు ఎక్కువ వస్తే వాళ్ళను మనం విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ సగం కంటే లోపే వస్తే కనుక సెకండ్ ప్రియారిటీని కూడా మనం కౌంట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ప్రియారిటీ ఓటు ఎట్లా ఉంటుందంటే మొత్తం అందరికంటే లీస్ట్ ఓట్స్ ఎవరికైతే ఫస్ట్ ప్రియారిటీ వచ్చినాయో వాళ్ళ నుంచి మొదలు పెడతారు. మొత్తం 17 మందిలో ఉదాహరణకు ఏబి అనే వ్యక్తులకు మనకు ఒకరు ఏ అనే వ్యక్తికి మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఒక 40% ఓట్లు వచ్చి బి అనే ఓటుకు ఒక 35% ఓట్లు వస్తే అందరికంటే లీస్ట్ వచ్చిన పర్సన్ ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్కు సంబంధించిన ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్లను ఎవరికి వేశారనేది చూస్తారు. దాంట్లో ఏకి వేస్తే ఏకి, బీకి వేస్తే బీకి వీటిని కలుపుతారు. ఈ విధంగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వస్తే చివరికి విజేతను ప్రకటిస్తారు.